Now, I have a question for you actually. Why did you take up the character? What made you take up the character? ఫస్ట్ ద హోల్ స్టోరీ విన్నాక డెఫినెట్లీ అంటే చెప్పాలనుకున్న పాయింట్ సీరియస్ అయినా చెప్పిన విధానం చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఎంటర్టైనింగ్ యాజ్ ఇన్ లైక్ డార్క్ హ్యూమర్ బేసికలీ. అంటే ఒక మనిషి చనిపోయిన ఇంటి దగ్గర నుంచి మొదలైన కథలో అసలు ఇన్నిసార్లు ఇప్పుడు నిన్న థియేటర్లో మీరు చూశారు కదా, దేర్ సో మెనీ ఫనీ మూమెంట్స్. జనరల్గా సినిమాటిక్గా సినిమా చెప్పాలనుకున్నప్పుడు ఒక మనిషి, ఒక లీడ్ యాక్టరు, ఒక తెలిసిన యాక్టర్ చనిపోయాడు దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇదేంటి అసలు ఇది అన్నట్టు, దట్స్ నాట్ ద ఫార్మాట్ జనరల్గా. అలాంటిది ఏదైనా జరిగితే ఇంటర్వెల్లోనో జరగాలి, లేదా క్లైమాక్స్లో జరగాలి, అక్కడ నుంచి ఇంకోటేదో జరగాలి. బట్ ఒక డెత్ అనేది చాలా కామన్గా ప్రతి ఊర్లో ప్రతి ఇంట్లో జరుగుతుంది. కామన్గా అంటే లైక్ ఇట్స్ నాట్ అన్ ఏలియన్ థింగ్. వీఆర్ నాట్ విషింగ్ దట్ ఇట్ షుడ్ హ్యాపెన్ ఆర్ ఇట్స్ ఏమంటారు జరిగేదే, కానీ దాన్ని మనుషులు ఎలాగా ట్రీట్ చేస్తున్నారు ఆర్ వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఇట్ అనే పాయింట్ ప్లస్ కాస్ట్ అనే విషయం, దీన్ని ఇలాగ మౌల్డ్ చేసి ఇలాగ ఇంటర్ట్వైన్ చేసి ఇంత ఎంటర్టైనింగ్గా చెప్పొచ్చు అని నాకు నేను వింటూ ఉంటాను కదా కథలు, నాకు ఎప్పుడు అలా అనిపించలే. సో ఫస్ట్ ద మెయిన్ స్టోరీ, ద హోల్ స్టోరీ రియలీ అట్రాక్టెడ్ మీ. దాని తర్వాత ఈ క్యారెక్టర్కి వచ్చినప్పుడు దెర్ ఆర్ లేయర్స్. మీరు గమనిస్తే ఫస్ట్లో వచ్చి లౌడ్గా ఉంటాడు, హడావిడి చేస్తూ ఉంటాడు, అన్ని వీడియో చేస్తున్నట్టు ఊరికే పంచాయతీ హడావిడి అంతా చేస్తున్నట్టు ఉంటుంది. కానీ తర్వాత వెన్ వీ కీప్ గోయింగ్ ఇన్ టు ద ఫిలిం టువర్డ్స్ ద క్లైమాక్స్ వీల్ అండర్స్టాండ్ వాట్ ఆర్ ఈజ్ మల్టిపుల్ లేయర్స్. సో దట్ ఐ థింక్ ఈజ్ మై ఫస్ట్ వాట్ యూ కాల్